ప్రపంచం అనేది ఇప్పుడు ఒక కుగ్రామం. ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగేదానికి రియాక్షన్ మరొక చోట ఉంటుంది. ఆఫ్రికా ఖండంలో ఆకలి కేకలైతే భారతదేశంలోని రేషన్ బియ్యానికి రెక్కలు వస్తాయి, ధరలు ఎక్కువ వస్తాయి, లాభం భారీగా వస్తుంది. అదే సందర్భంలో అక్కడంతా ఆకలికి పెద్దగా ప్రాబ్లం లేదనుకుంటే ఇక్కడ రేషన్ బియ్యం కొనేవాళ్ళు ఉండరు, మన దగ్గర ఉన్నటువంటి దోషాలలో కలుపుకునేటటువంటిది ఎక్కువ ఉంటుంది. అట్లా ఎక్కడో ఏదో జరిగితే ఉంటుంది. చైనాలో మన బియ్యం వాడుతూ ఉంటారు. అట్లాగే మన మిర్చికి చైనాలో మంచి వాల్యూ ఉంది, చైనా వాళ్ళు కొనుక్కుపోతూ ఉంటారు. అదే సందర్భంలో చైనా వాళ్ళ దగ్గరనే ఆ తర్వాత చైనా వాళ్ళే భారీగా మిర్చి ఉత్పత్తి చేస్తూ వచ్చారు. ప్రపంచ మార్కెట్లో చైనా భారత్ మిర్చి పోటీ పడతా ఉంటాయి. ఈ మధ్యనే చెప్పుకున్న మిర్చి యార్డులో మిర్చి ధరలు పడిపోతూ ఉండేటప్పటికి అర్జెంటుగా తమ మిర్చి కోసం అని చెప్పి రైతులు అమ్ముకోవడానికి రెడీ అయితే గోడౌన్లలో కొంతమంది ఇబ్బంది పెట్టారన్నటువంటిది ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అన్నట్టు. అంటే మిర్చి ధరలు పడుతున్నాయి. బట్ ఇప్పుడు చైనాలో వచ్చినటువంటి వరదలతో మిర్చి పంట ఎక్కువగా నష్టపోయింది. దాంతో మళ్ళీ అంతర్జాతీయ డిమాండ్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. భారత్కి సంబంధించినటువంటి దాని మీదకి ఎక్కువ అవకాశం ఉంది. గుంటూరు మార్కెట్లో 4 రోజుల లావాదేవీల్లో ఏదైతే మన కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి 2.5 లక్షల బస్తాలు, మరో 50,000 బస్తాలు ఇతర గ్రామాల దగ్గర నుంచి ఈ కోల్డ్ స్టోరేజీలకి అన్నటువంటిది మొత్తం ఉంది. 3 లక్షల బస్తాల మిర్చి రాబడైతే 1.5 లక్షల బస్తాల సరుకు అమ్మకమైంది. ఎక్స్ట్రాడినరీ, తేజ, 334, సూపర్ 10 రకాల్లో 500 రూపాయలు రేటు పెరిగింది ఈ చైనా ఇంపాక్ట్ కారణంగా. మిగతా అన్ని రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం డీలక్స్ రకాలకి డిమాండ్ ఉన్నా కూడా సరుకు అమ్మేటందుకు ముందుకు రావడం లేదు. వచ్చే నెల నుండి నాణ్యమైన రకాల్లో 500 నుండి 1,500 ప్రతి క్వింటాలకి ధర పెరుగుతుంది అని రైతులు భావిస్తున్నారు. దీంతో ఏదైతే కోల్డ్ స్టోరేజ్లో 70% గత ఏడాది సరుకు మరియు 30% ప్రస్తుత సంవత్సరం నిల్వ ఉంచిన సరుకు అమ్మకానికి వస్తుంది. అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు చైనాకి సంబంధించినటువంటి దాన్ని బేస్ చేసుకుని.